హైదరాబాద్లో గణేష్ విగ్రహాలను పూజా సామాగ్రి కొనేందుకు మార్కెట్లకు క్యూ కడుతున్నారు జనాలు. దీంతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన అందిస్తారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు మార్కెట్లన్నీ కూడా పలు రకాల పూజా సామాగ్రి, పూలు, అలంకరణ వస్తువులతో కూడా కిటకిటలాడుతున్నాయి. మరి ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు రోడ్డు పక్కన ఉన్నటువంటి చిన్న రోడ్డు పక్కన ఉన్నటువంటి వాటిల్లో కూడా ఈ నగరాన్ని నుంచి వలస వచ్చి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆకులతోటి, అలంకరణ వస్తువులతో, పూలతోటి చూసుకుంటే మనము ఈ గణేషుని పూజించడానికి కావాల్సిన వస్తువులు అన్నిటితో కూడా వీళ్ళు వచ్చి ఇక్కడ అమ్మకం చేయడం జరుగుతుంది. మరి గణేషుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారని చెప్తుంది. వాటిలో కావాల్సినటువంటి 21 పత్రాలు మనం ఇక్కడ చూడొచ్చు. అవి కూడా ఈ గణేషుని 21 పత్రాలతో ఎందుకు పూజిస్తారంటే ఔషధ గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి వాటిని పూజన జరుగుతుందని చెప్తున్నారు. మరి ఈ రోజు మనతో మాట్లాడడానికి ఇక్కడ మహిళ ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాము. గణపతి పూజ ఎలా చేస్తారు, ఎందుకు ఇవన్నీ కూడా వాడతారు అనేది ఇప్పుడు చెప్పండి. గణపతి పూజ ఎవ్రీ ఇయర్ మీరు చేస్తారా? ఎందుకు ఈ పూజ సామాగ్రి అన్ని వాడతారు? నమస్కారం అండి, నా పేరు రాధా ప్రశాంతి. గణపతి పూజ ఎవ్రీ ఇయర్ చేస్తారు. 21 పత్రాలతో చేస్తే మనకి శుభం జరుగుతుందన్న ఒక వాస్తవ సత్యం మనకి తెలుసు, పుస్తకంలో రాసి ఉంటుంది కనుక. సో అందులో ఈ నేరేడు, మారేడు, తులసి అండ్ నేరేడు అంటే ఉత్తరేణి ఇలాగా 21 పత్రులతో చేస్తే మనకున్న దోషాలు మనం తెలుసుకొని చేస్తూ ఉంటాము. వాక్ ద్వారా కానీ, మనసుతో కానీ, వాటెవర్ ఇట్ మే బి. సో ఆ దోషాలు ఇలాంటి సందర్భంగా వాటితో పూజ చేస్తే పోతుంది అన్న ఒక నమ్మకం. ఒక విషయం చెప్పండి, మరి ఈసారి మీరు ఏ గణేష్ని పెడుతున్నారు? అంటే ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని మట్టి విగ్రహాలు చాలా వస్తున్నాయి పొల్యూషన్ కారణంగా. సో మీరు ఏ గణేష్ని వాడతారు? మట్టి గణేషేనండి, మట్టి గణేష్ని వాడతాను. ఇక్కడ ఎన్ని గణేషులు ఏ ఆకారాలతో పెట్టారన్నది కాదు ముఖ్యం. మనం ఎన్ని పత్రాలు పెట్టినా, ఎన్ని పుష్పాలు పెట్టినా మనం పెట్టాల్సింది ఫస్ట్ మనసు పెట్టి పూజ చేస్తే ఏమి ఉన్నా లేకపోయినా కూడా మనకి ఫలము వస్తుంది, ఫలితం దక్కుతుంది అన్నది వాస్తవం. సో ఇవన్నీ ఏంటంటే ఒక అలంకరణ కోసమని పెట్టుకుంటాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే మంచి జరుగుతుందన్న ఒక నమ్మకం. ఏది ఏమైనా నా నమ్మకం ఏంటంటే మనసుతో పూజ చేస్తే, ఇప్పుడు డబ్బున్న వాళ్ళు ఉంటారండి, కొనుక్కుంటారు. లేని వాళ్ళు ఇవన్నీ పెట్టలేరు. వాళ్ళు ఏంటంటే మాకు ఇంతవరకే తోచింది, మేము ఇదే చేస్తామన్న దాంతో మనసుతో పూజ చేస్తారు. వాళ్ళకి ఫలితం దక్కకుండా ఉంటుందా? దక్కుతుంది. సో ఇలాంటి కార్యక్రమాలు చేసేదానికి భక్తి టీవీ వాళ్ళు, ఎన్టీవీ వాళ్ళు వీళ్ళు ముందుంటారు. ఆధ్యాత్మికత అంటే మాకంటే ఎక్కువ మహా గురువులకు తీసుకొచ్చి వారు సత్కారాలు, సన్మానాలు చేస్తారు కనుక మాకంటే ఎక్కువ వారికే బాగా అవగాహన ఉంటుంది. నాకు తెలిసిందేదో నేను చెప్పాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, ఎన్టీవీ వారికి, ఇంకా ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విష్ యూ హ్యాపీ వినాయక చవితి. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. రాధా ప్రశాంతి. మరి ఇప్పుడు చూసుకుంటే మరి గణనాథుని పూజించడానికి పలు రకాల వస్తువులతో పూజిస్తాం. ఎందుకంటే ఔషధ గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి మనం ఈ 21 రకాల ఆకులను కూడా పెట్టి మనం పూజించడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు మార్కెట్లో చూసుకుంటే కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. మరి ఇంకో పక్కన చూసుకుంటే కనుక ఈ కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కొంతకాలంగా చూసుకుంటే కొన్ని స్వచ్ఛంద సంస్థలు పొల్యూషన్ కారణంగా, పర్యావరణం కారణంగా కూడా మట్టి వినాయకులను తయారు చేయాలని చెప్పేసి మట్టి వినాయకులను తయారు చేయాలని ప్రోత్సహిస్తున్నారు. సో ఈ మట్టి గణపతులు కూడా ఈసారి చూసుకుంటే మార్కెట్లో చాలా ఉత్సాహంగా కూడా కొనుగోలుదారులు ఈ మట్టి గణపతులను కొనడానికి కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. ఏంటంటే పర్యావరణాన్ని కాపాడుకోవడానికి కూడా ఈ మట్టి వినాయకులను ప్రోత్సహించాలని చెప్పేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యాలెస్ ఇలాంటి విగ్రహాలు, కెమికల్స్తో కూడుకున్న విగ్రహాలను కాకుండా మట్టి విగ్రహాలను కొనుగోలు చేయాలని చెప్పేసి కొన్ని స్వచ్ఛంద సంస్థలు చెప్తున్నాయి. దీంతో ఒక మార్కెట్లో కూడా వాటిని కొనడానికి కూడా కొనుగోలుదారులు కూడా ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. ఇంకా మనం చూసుకుంటే ఈ పూజ కావాల్సినటువంటి పూలు చూసుకుంటే కనుక బంతి పూలు, మరి రకరకాలమైన బంతి పూలతో కూడా ఈ మార్కెట్లో కిటకిటలాడుతున్నాయి. మరి పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా, ఎందుకంటే భక్తి శ్రద్ధలతో ఈ గణనాథుని పూజిస్తారు కాబట్టి ఎక్కడ చూసుకున్నా సరే, ఈ రోజు చూసుకుంటే మధురా నగర్లో కానీ, ఏస్రావు నగర్లో కానీ, చిక్కడపల్లి కానీ, ఎటువంటి రోడ్ల పక్కన పెద్ద ఎత్తున కూడా ఈ పక్కన రోడ్ల పక్కన పెట్టి వేరే డిస్ట్రిక్ట్ నుంచి, జిల్లాల నుంచి వచ్చినటువంటి అమ్మకందారులు ఈ రకరకాలైన ఆకులు, ఈ పూలు, ఈ పూజా సామాగ్రి, గణనాథుని పూజించడానికి అలంకరణకు కూడుకున్న అలంకరణ వస్తువులను కూడా వీరు ఇక్కడికి తెచ్చి అమ్మడం చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మొత్తం ఈ సామాగ్రి అంతా తీసుకొని వెళ్ళి వారి గణనాథుని ఇంట్లో పూజించడానికి జరుగుతున్నటువంటి విశేషం ఇక్కడ. కెమెరామ్యాన్ నర్సింగ్తో నవీన, ఎన్టీవీ.